भगवान की जय, गणेश भगवान की जय। श्रुतंजलेन संपूर्या वरमणा परिषिद्या कवचाय मुनितवर्षेण कावतिष्ठवारणात्मानं दर्शनार्थम् आगतान् सर्वान् भक्तान् प्रोक्षयेत्। नमस्ते गार्हपत्याय नमस्ते।
వార్షికోత్సవం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. భగవంతుణ్ణి ప్రార్థించి వేడుకునే ఉత్సవమే ఎదుర్కోలు ఉత్సవం. ఈరోజు కళ్యాణానికి ముందుగా ఈ వేడుక నిర్వహించే ముందు స్వామివారి గుణములు, స్వామివారి వైభవం, స్వామివారి సంపద, స్వామివారి విద్యా విధానం అన్నీ తెలుసుకుని మా అమ్మాయిని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి అబ్బాయికి సంబంధించినటువంటి వైభవం ఏమైనా ఉంటే అక్కడి పెద్దలు 2 మాటలలో వివరించవలసిందిగా కోరుతున్నాం. అసలు మా రేపల్లే ఇది. మా అంటే లక్ష్మీ అమ్మవారు అని అర్థం. అమ్మ నిత్య నివాస స్థానమైన ఇక్కడికి ఒక మహానుభావుడు గజ ఆరూఢుడై విశ్వక్సేనుణ్ణి ముందు పెట్టుకుని ఒక మహానుభావుడు విచ్చేసినట్టుగా కనబడుతోంది భాగవతోత్తములతో. మరి మర్యాద అనేది ఒకటి ఉంటుంది కనుక వారి వైభవం చెప్పవలసిందిగా అక్కడి పెద్దలని కోరుతున్నాం. అదిగో అల్లదిగో శ్రీ హరివాసం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సృష్టిస్థల అనుభూతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండల్లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని చెప్పటం చాలా విశేషంగా ఉంటుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, భూలోక వైకుంఠవాసుడైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారు గజారూఢుడై ఈ వనవాసానికి వెళ్ళాడు. వస్తుంటే ఇక్కడ అమ్మవారు పద్మావతి దేవి అలవేలమంగ అమ్మవారి సన్నిధి ఉన్నదని తెలుసుకొని వారి వివరాలు తెలుసుకోవడానికి మేము వచ్చాం. ఈ వివరాలు ఎంతో మాకు తెలపవలసిందిగా కోరుతున్నాం. తెలుగులో ఒక సామెత, చల్లకొచ్చి ఏదో దాచారు అని. అమ్మాయిని అడగడానికి వచ్చాము అని చెప్పకనే చెబుతూ అసలు వైకుంఠంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిగా ఆవిర్భవించడానికి ముందు శ్రీమన్నారాయణుడు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ అంటూ సుప్రభాతంలో వైకుంఠంలో అమ్మ లేనందున అక్కడ ఉండడం ఇష్టం లేక వైకుంఠం నుంచి ఈ ఇలాతలంలోకి దిగి వచ్చిన వాడు మీ స్వామి. మా అమ్మ కోసం దిగి వచ్చిన ఆయన గొప్పతనం నిజంగా గొప్పవాడే. ఆయన అమ్మవారిని వదిలి క్షణమైనా ఉండని స్వామి గనుక ఆయన కళ్యాణ గుణములు, అద్భుతములు, అనంతములు, అఖిలాండ కోటి బ్రహ్మాండములు నిత్యము ఆయనను స్తోత్రం చేస్తూ ఉంటాయి. అలాంటి మహానుభావుడు ఇక్కడికి రావడం ఆనందమే. మా అమ్మాయి చాలా సుకుమారి, పద్మాక్షి పద్మవనాలయాం నిత్యం. ఆవిడ పద్మముల కంటే సుకుమారమైన స్వభావ స్వరూపములు కలిగినటువంటి అమ్మ. మరి ఆవిడ అనుగ్రహం లేకపోతే ఈ లోకంలో ఏది శోభాయమానముగా ఉండదు, ప్రకాశించదు అంటారు. శ్రీమన్మందగడాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. బ్రహ్మాది దేవతలు కూడా ఆయా లోకాలలో ఉండడానికి అమ్మవారి క్రేగంటి చూపు కొస ప్రధానమైనదిగా చెప్తారు భగవద్ రామానుజులు. అలాంటి గొప్పనైనటువంటి అమ్మ స్వామితో రెడ్డి గారు కన్యా శుల్కం ఏమైనా ఇస్తారా అడుగుదామా? అమ్మాయికి కట్నాలు ఏమైనా ఇస్తారా? భక్తి పూర్వకంగా ఈ వేడుకలు నిర్వహించి 250 ఎకరాల భూమి ఉన్నది అమ్మవారికి, మొత్తం ఆయనకు ఉపయోగిస్తున్నాం. అమ్మవారిదే. అల్లుడు కట్నం ఇచ్చినాక ఆయన పేరు మీద అయింది. అటు ఇటైతే ఇటు అటైతే ఇద్దరిది మన కోసమే. అక్కడి అర్చక స్వాములు మా శ్రీనివాసాచార్య వెంకటాచార్య స్వామి వారు, దేవాలయ చైర్మన్ గారు, పాలక మండలి, భక్తితో ఈ మాజీ సర్పంచ్ గారులు, గౌరవ సభ్యులు చాలా భక్తితో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం.
దైవం వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెను నెరవేరుస్తూ ఉన్నటువంటి స్వామి వెంకట. అయ్యా ఇప్పుడు ఏమంటే నాయన కాదు కాదు అది ఏమన్నా బయట బా ఇది అందుకే ఇక నిమ్మలంగా కూర్చోవాలి. వందే పాంచరాత్ర ప్రవర్తకాన్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్రజాయతే సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. హర్తారం దాతారం సర్వసంపదాం దర్భే స్వాధీనో దర్భాంధాయమానః పవిత్రభ్యో నమః. సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో కృష్ణా గోదావరియోర్మధ్యదేశే భగవద్భాగవతాచార్య సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ శోభవర్త్రామ సంవత్సరే ఉత్తరాయణే మాఘమాసే కృష్ణపక్షే అద్య ప్రతిపద్యాం శుభదినో వాసరః వాసరస్తు అద్య భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం మనవశేషనవతిష్టాయాం అస్యాం శుభదినో అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీ అలర్మేల్మంగా పద్మావతీ సమేత వెంకటేశ్వర స్వామినః పాంచాధికైవ గుండాత్మక దేవయాపతిరుకల్యాణ మహోత్సవారాధనకరమణి అద్య తృతీయ దివసో ప్రాతఃకాలో ప్రాతరారాధనైన దివ్య తిరుకల్యాణ మహోత్సవాద్యం కర్మ కరిష్యే. అనలో శుద్ధ్యర్థం మృద్ధ్యర్థం అభ్యుదయార్థం చ శ్రీ వైష్ణవైర్ మహాజనైః సహ వాసుదేవ పుణ్యాహవాచనం కరిష్యే తదంగ విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ పాత్రాసాధనం కరిష్యే. పరితో వదంతి దీపం దర్శయామి ధ్రుపదీపాంతరం శుద్ధ సమర్పయామి నైవేద్యం సమర్పయామి దేవస్కత్వాసవిద ప్రథమే అశ్వినార్ కట్టవేలం ఓం ఆనాదం దేవతావే దాన సంపద సంగణనే సంకల్పాన్ని అనుసరించి మనల్ని ఆశీర్వదించగలిగిన మహానుభావుడు ఆయన. వారి ఆరాధన అన్నదాన కార్యక్రమం శ్రీమాన్ వేదాంత సహకారంతో ఆ వేడుక నిర్వహిస్తూ ఉన్నారు. వారి ఈ కైంకర్య దాతలుగా ఈనాడు ఈ కళ్యాణ మహోత్సవంలో ఆ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శివరమోనదత్తస్య భాజయ దేహః మాతరః క్షయా గజన్వధా పరివారాయ శ్రీ
श्रीमते सुदर्शनाय नमः पुष्पयुग्मं समर्पयामि इमं वस्त्राणि देवतावधाने इमो रचित्रामण्डपो हदर्गामण्डलानि विश्वार्जेन मित्रावरणादजेते ऊर्ध्वपुण्डान्धारयामि नारायणाय नमः सुतक्राय नमः चक्राय नमः श्री सुदर्शनचक्राय नमः श्रीमते सुदर्शनाय नमः शुभाशयामि धूपदीपान्तरं शुद्धाचमनीयम् देवस्य पादविदप्रथमे मध्ये पानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि आनो प्रक्षालयामि मङ्गलनीराजनदीपं दर्शयामि प्रागादिक्रमेण आवः शिवावसन्तु प्रतिवचनं शिवावसन्तु गन्धं भवन्तो ध्रुवन्तु पुण्यनक्षत्रं तद्गत्कुर्वेदोऽब्धिसौ स्वस्तिर इन्द्र वृद्धश्रवाः स्वस्तिरस्ताक्षोरिष्टनेमिः ॐ शान्तिः 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 यस्य श्रीभगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डराजकस्य देवदेवस्य जगत्कुरुमिनः जगद्रक्षणार्थमदेन्नस्य श्री अलमेलगङ्गापद्मावतीसमेत वेङ्कटेश्वरस्वामिनः पाञ्चाह्निक एकगुण्डात्मवार्षिक ब्रह्मोत्सवाराधनेऽद्य तिरुकल्याण महोत्सवाख्यं पुण्याहं वृद्धिं भवन्तो ब्रवन्तु ध्यास्मः वीरमसो वसत्या मनोराथान् हविषाबद्धजन्तः ॐ शान्तिः 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 ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः पुष्पवागं सस्तनोभिः स्वस्तिर इन्द्र वृद्धश्रवाः स्वस्तिरस्ताक्षोरिष्टनेमिः ॐ शान्तिः 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 सहना भवतु सहवीर्यं करवावहै ॐ शान्तिः 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 पवमानस्तु वर्धनः ब्रह्मपुरीमहे यत्पावमानी रज्येति पृथिवीः संवृतगुम्रसम् तस्मै सरस्वती विधे शीलगुं सर्वनिर्मलोदकम् पावमानी सुशयनी सुजोगानि ग्रहामुत्तमम् सर्वकल्याणजननं सर्वशत्रुनिवारणम् आयुर्वृद्धिकरं योनां पुत्रश्रीः कीर्तिवर्धनम् ॐ हिरण्यवर्णां हरणीं सुवर्णरजतस्वदां लक्ष्मीं जातवेदो ममावहां मावहरातवेदवृद्धं दधातमे सुवासामलां ज्येष्ठां लक्ष्मीं नाभयाम्यहं नित्यमुष्टाङ्गदेशिनी पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं आर्द्रां यःकरणीं यष्टिं पिङ्गलां सत्त्वमालिनीं मावहजातवेदो लक्ष्मीमनपगामिनीं पद्मप्रिये पद्मिनि पद्महस्ते श्रीजाजश्रियानिरयाजश्रिजन्मयाजनदभ्यो दधाते पूर्वकं चिन्तनेनानुलेपयेत् ॐ नमो भगवते अनन्ताय पच पच मध मध शप शप
విశ్వరూపమధుసూదన మహాపురుష సర్వదేవ మహేశ్వర సర్వబంధ విమోక్షణ సర్వదుష్టప్రణాశన సర్వభూత నమస్కృత బయట బయట చూపెట్టరా బయట చూపెట్టు అక్కడి యజ్ఞాపవీతం పరమం పవిత్రం ప్రయాపయేర్యసహనం పురస్కార ఆయస్య మధ్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞాపవీతం పవిత్రం పరమం పవిత్రం ప్రయాపయేర్యసహనం పురస్కార ఆయస్య మధ్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞాపవీతం జయ శ్రీమన్నారాజు జరిగినటువంటి కార్యక్రమాన్ని స్వామివారు తెలియజేస్తారు. అందరికీ కూడా కథనారాయణాన్ని కోరుతున్నాము. గోత్రనామాలు ఇవ్వాలండి. పూర్వాజంస్థాయాం శోభాజలస్య మఠబలి వెంకటనామదేశ్య రమణ మనోజ తిరుమల శ్రీనివాసరాజానామదేశ్య రంగలక్ష్మణామదయ భారద్వాజ గోత్రోభవస్య లింగరాజానామదేశ్య ద్రౌపది హరిప్రియానామదయ కాశీగోత్రోభవస్య గోనపల్లి వెంకట బాలాజీనామదేశ్య ఇందిరానామదయ భద్రమయోత్రోభవస్య తిరువేలి చంద్ర రేణుగానామదయ వెంకటేశానామదేశ్య స్వప్నానామదయ శిరీషానామదయ శ్రీనామదయ గుండ్రల గోత్రోభవస్య నందూరి మల్లారెడ్డి నామదేశ్య మాధవి నామదయ
సదా మంగళం శ్రీరంగే గరుడాగరే జనగరో సింహాచలే मध्ये వైకుంఠే గణరాజయాయ దిగిరో నారాయణాభ్యోదరే లోకాలోకమహాజలే జనగరో పుణ్యాజలే స్వాశ్రయः స్వాయాన్న భగవాన్ పురాణపురుషప్రియాజల మంగళం సావధానస్తమోస్తే సావధానస్తువర్గే సావధానస్వరదోదమంటం యమానో హరి నిత్యంని ములమోదం ప్రభువిదం మానజవక్షోదం మాయాన్న భగవాన్ పురాణపురుషప్రియాజల మంగళం సావధానస్తమోస్తే సావధానస్తువర్గే సావధాన వీళ్ళు దేవి సంసారచక్రే నానాయోనిషు విశేషేణ జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రకృతి తద్ శతపర్యంతం నవవిధాన వారికి చిరకల బెల్లం అయింది. తదుపరి మంగళసూత్ర ధారణ, అక్షతారోపణ, గణపరాల బియ్యం బయట ఉంటుంది. భక్తులందరూ కూడా Bye.
వాళ్ళకి పుస్తమెట్టల దాతల పేర్లు ఇవ్వండి. అందరి పేర్లు చదవడం జరుగుతుంది. పుస్తమెట్ట దాతలు ముద్రుల గోత్రం అంబటి సువంత గోత్రం శ్రీరాములు భీష్మాచార్యులు లక్ష్మి పుస్తమెట్ట గోవింద పిడికడ తలంబ్రాలు తలంబ్రాలు మాట తలంబ్రాలు పిడికడ తలంబ్రాలు చెప్పరా కింది పెట్టు చెప్పాలా ప్రియ భక్తాగ్రేసర్లారా, నల్గొండ జిల్లా అనుమల మండలం మారేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మాఘ శుద్ధ పౌర్ణమి రాత్రి తెల్లవారుజామున ఈరోజు ఉదయం 9 గంటలకు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించబడింది. ఈ ఉత్సవంలో గత 5 రోజుల నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించబడి విశ్వక్సేన పూజ, పుణ్యామాచనం, ధ్వజారోహణం, అంకురార్పణ, నిత్య హోమాలు, ఈరోజు స్వామివారికి నిత్య కళ్యాణం మహావైభవంగా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో దేవస్థానం వారి దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో మహావైభవంగా నిర్వహించడం జరిగింది. ఇటు ఉత్సవాల్లో దాదాపు 50 మంది భక్తులు దంపతులు కళ్యాణోత్సవంలో నిర్వహించారు. సుమారు 2000 మంది ఈ కళ్యాణోత్సవాలకు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇటు ఉత్సవంలో ఈరోజు అన్నదాత తిరుమల శ్రీనివాసాచార్య కుటుంబ సభ్యులచే భక్తులందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మహావైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. కావున భక్తులు సేవించి తరించవలసిందిగా కోరుతున్నాం. రేపు రథోత్సవం, ఎల్లుండి మంగళవారం నాడు ఉదయం స్వామివారికి దివ్య విమాన రథోత్సవం ఉంటుంది. బుధవారం, గురువారం తోటి ఉత్సవాలు పరిసమాప్తి జరుగుతున్నవి. భక్తులందరూ కూడా పాల్గొని తరించాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. అనుమల మండలం మారేపల్లి గ్రామం నల్గొండ జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయం స్వయంభూహు 400 సంవత్సరాల క్రితమే ఈయన వెలిసినాడు. ఇక్కడ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి కూడా మొక్కులు తీరుస్తాడు. చాలామంది వచ్చి వెంకటేశ్వర స్వామి దాకా పోకుండా ఆంజనేయ స్వామి దగ్గరనే మొక్కు తీరేటట్టు అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా మొక్కు తీసుకుంటారు. చాలామంది వచ్చి ఇక్కడ చాలా ఉన్నారు కాబట్టి ఈ దివ్య క్షేత్రంగా అంటే సంవత్సరానికి ఒకసారి దివ్యంగా
ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరపబడతాయి. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే జగత్ కళ్యాణము అని అంటాం. చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ మారేపల్లి గ్రామంలో భగవద్ రామానుజుల యొక్క నమ్మాళ్ళవార్ల యొక్క ఆళ్వారాదుల ఆరాధనతో పాటు ఇవాళ ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడడం, స్వామి అనుగ్రహానికి అనేక మంది భక్తులు పాల్గొని ఆశీస్సులు పొందడం గొప్ప విశేషం. మాఘమాసం పవిత్రమైన మాసం, పౌర్ణమి తిథి, భగవంతుడికి ఆనందాన్ని కలిగించే తిథి. వెంకటేశ్వరుడి కళ్యాణం అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. అలాంటి కళ్యాణ మహోత్సవంలో ఇవాళ అందరూ పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు. ఓం నమో వెంకటేశాయ. నారాయణ. మన మారేపల్లి గ్రామం బ్రహ్మోత్సవాల సందర్భంగా, మారేపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కళ్యాణ మహోత్సవం జరిగింది. రేపు 27 ఉదయం మంగళవారం రథోత్సవం ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరిగింది. జయ శ్రీమన్నారాయణ. పూర్వంలో ఎప్పటి నుంచో గతంలో ఉన్న మా వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈరోజు జరగడం జరిగినది. మరియు రేపు 27వ తారీఖు మంగళవారం నాడు రథోత్సవం ఉంటుంది. మరి ప్రజలందరూ కూడా వేరే వేరే ఊళ్ళ జనాలు గిట ఇక్కడ ప్రోగ్రాంలు, కబడ్డీ, క్రికెట్, ఎడ్ల పంజాలు, కోలాటాలు, అన్నదానం, చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు మంగళవారం నాడు నైట్ గిట్ట మన కోలాటాల తోటి ఉంటుంది, డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి. కాబట్టి అత్య సంఖ్యలో జనాలు వచ్చి పాల్గొని మా జాతరని ఉత్సవంలో పాల్గొనాలని అందరికీ మనవి చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మారేపల్లి గ్రామంలో స్వయంభూ వెలిసినటువంటి పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు 19 నుంచి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారి యొక్క ఎదుర్కొల్లు కళ్యాణము అత్యంత వైభవం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కళ్యాణకు వచ్చిన భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తేదీ 27/2/24 మంగళవారం రోజు శ్రీ స్వామివారి యొక్క దివ్య విమాన రథోత్సవము మన మారేపల్లి గ్రామ పురవీధుల గుండా అత్యంత వైభవపేతంగా కోలాటాలు, భజన మండలితోటి అత్యంత వైభవం నిర్వహించబడుతున్నది. ఇట్టి ఒక రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రథోత్సవం రోజు వచ్చే భక్తులకు మన స్థానిక మాజీ సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో మన భక్తులకు అన్నదాన అన్నప్రసాద కార్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా 29వ తారీఖు నాడు స్వామివారి యొక్క పూర్ణావతి ఏకాంత సేవలు ఉంటున్నాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జయ శ్రీమన్నారాయణ.